హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ నారోజు శంకరాచారి. ఈరోజు యూపీఎస్సిలో ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సిలబస్. ఎవరైతే సిలబస్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటారో వారికి మాత్రమే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సిలబస్ని పక్కకు పెట్టి ప్రయోగాలు చేసుకున్నట్టయితే యూపీఎస్సి అనేది దొరకకుండా పోతుంది. యూపీఎస్సి యొక్క నాడిని మనం పట్టుకోలేము. కాబట్టి మిత్రులారా, మీరు యూపీఎస్సిలో టాప్ సర్వీస్ సాధించాలంటే తప్పకుండా సిలబస్ని 1కి 10 సార్లు చదవండి. ఎవరైతే సిలబస్ని ఎక్కువ సార్లు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటారో సబ్ టాపిక్ కాన్ నుండి కూడా ఏదీ వదిలిపెట్టకుండా సిలబస్ని పూర్తిగా చదవాలి, దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి. మీరు సిలబస్ని ఒక గైడ్ లాగా, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, అలాగే ఒక మంచి మనకు దిక్సూచి లాగా మనం సిలబస్ని పరిగణలోకి తీసుకోవచ్చు. మీరేం చేయాలి అంటే సిలబస్ని 4 లేదా 5 కాపీలు జిరాక్స్ తీసుకోండి. ఈ 4 లేదా 5 కాపీలని మీరు ఏదైతే గదిలో ప్రిపేర్ అవుతారో మీకు కనబడేటట్లుగా అంటేసుకోండి. అతికించుకున్న తర్వాత మీ కళ్ళ ముందు సిలబస్ ఎవ్రీ సెకండ్ మీ మదిలో మెదులుతేనే పూర్తి పట్టు వస్తుంది. ఆ విధంగా మీకు మీ గదిలో 4-5 ప్లేసులలో అతికించుకోవాలి. దాన్ని క్షుణ్ణంగా చూస్తూ, గమనిస్తూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సిలబస్ని మాత్రం ఏ విధంగా చదవాలి అంటే కామన్ టు బోత్ ఐడెంటిఫై చేయాలి. అంటే ప్రిలిమ్స్లో ఉండేటటువంటి టాపిక్స్ ఏంటి, మెయిన్స్లో కవర్ అవుతున్నటువంటి టాపిక్స్ ఏంటి, ఫస్ట్ చార్ట్అవుట్ చేసుకోవాలి. అట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత చదవడం వల్ల మీకు ఏమవుతుందంటే ప్రిలిమ్స్ చదివేటప్పుడే మెయిన్ సిలబస్ని కూడా చదివిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రిలిమ్స్లో ఉండేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనకి మెయిన్స్లో కూడా రేపు కవర్ అవుతాయి. కాబట్టి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపేర్ అయినట్టుంటుంది, సిలబస్ని చదువుకున్నట్లుంటుంది, మనము రెండింటికి ఒకేసారి ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి మీరు మిత్రులారా సిలబస్ని తప్పకుండా ఫాలో కావాలి. ఎట్టి పరిస్థితిలో అవుట్ ఆఫ్ సిలబస్ మాత్రం మనం చదవకూడదు. కాబట్టి మీరు సిలబస్ని ఖచ్చితంగా 100% అవగాహన ఏర్పరచుకోవాలి. అవసరం అనుకుంటే ఏ సెక్షన్లో ఏ టాపిక్ వస్తుంది, పేపర్ 1లో ఏమొస్తుంది, 2లో ఏమొస్తుంది, ఈ విధంగా చెప్పగలిగేటటువంటి సామర్థ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. తప్పకుండా సిలబస్ని మాత్రం వదిలిపెట్టకుండా పూర్తి అవగాహన ఏర్పరచుకొని ప్రిపరేషన్ను ప్రారంభించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.